అందరికీ నమస్కారం అండి. నాయనార్ల చరిత్ర తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు తిరునీలకంఠ యాజ్ పవార్ నాయనార్ గురించి తెలుసుకుందాము. ఈయన శివగాన గంధర్వుడు. తిరునీలకంఠ యాజ్ పవార్ నాయనార్ చరిత్ర నిష్కలమైన భక్తి ఒక్కటే భగవంతుడికి చేరుకునే సులభ మార్గమని నిరూపించిన మహనీయుడు తిరునీలకంఠ యాజ్ పవార్ నాయనారు. వారి అద్భుతమైన చరిత్ర తెలుసుకుని తరిద్దాము. ఈయన జననము మరియు పుట్టిక. ఈయన తమిళనాడులో ఎరుకట్టంపుడియార్ అనే గ్రామంలో పానార్ అనే కులంలో జన్మించారు. ఆయన చిన్నతనము నుంచే మహాశివభక్తుడు. ప్రాచీన తంత్రి వాయిద్యమైన యాజ్ వాయించడంలో ఆయన అద్వితీయుడు. తన యాజ్ వాయిద్యములో శివుని లీలలు, స్తోత్రాలు గానం చేస్తూ క్షేత్ర దర్శనాలు చేసేవారు. ఒకసారి ఆయన మధురై మీనాక్షి సుందరేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళారు. అక్కడ సుందరేశ్వర స్వామిని దర్శించుకోవాలని ఆరాటపడిన ఆ కాలపు సాంప్రదాయ ప్రకారము ఆయన ద్వారం వెలుపల నిలబడి తన యాజ్ వాయిద్యాన్ని వాయిస్తూ దాని మీద పరమశివుని కీర్తనలు అద్భుతంగా వాయించడం ప్రారంభించారు. ఆ గానానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ముగ్ధుడైపోయాడు. రాత్రి భక్తుల కలలో కనిపించిన శివుడు, నా భక్తుడు బయట చలిలో వణుకుతూ పాడుతున్నాడు, అతడిని గౌరవంగా లోపలికి తీసుకురండి అని ఆదేశించారు. మరుసటి రోజు అర్చకులు ఆయనను ఆలయం లోపలికి తీసుకువెళ్ళారు. ఆలయంలో నేల తేమగా ఉందని, ఆయన వాయిద్యం పాడవకుండా ఉండడానికి శివుడు స్వయంగా ఒక బంగారు పీఠాన్ని ప్రసాదించాడు. అందుకే ఆయనను యాజ్ పవార్ అని పిలుస్తారు. యాజ్ పవారు తన భార్య మాతంగ చూడమణిలో కలిసిన తిరునాయనార్ క్షేత్రాన్ని దర్శించడానికి వెళ్ళారు. అక్కడ వెలిసిన త్యాగరాజస్వామిని దర్శించుకోవాలని ఆయన మనస్సు ఆరాటపడింది. ఆ కాలపు సాంప్రదాయ ప్రకారము ఆయన ఆలయం ఉత్తర ద్వారం వద్ద నిలబడి భక్తితో గానం చేయడం ప్రారంభించారు. తన భక్తుడి గానానికి ముగ్ధుడైన త్యాగరాజస్వామి పవార్ను ఆలయం లోపలికి రప్పించాలని సంకల్పించారు. శివుడి ఆజ్ఞతో ఆలయ ఉత్తర ద్వారము, అంటే కొన్ని చోట్ల దక్షిణ అని ఉంది, ఆ ఉత్తర ద్వారము ఆయన కోసం ప్రత్యేకంగా తెరవబడింది. పవారు ఆ ద్వారం గుండా లోపలికి ప్రవేశించి గర్భాలయం వరకు వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తన వీణాగానంతో సేవ చేసుకున్నారు. నేటికి తిరునారూరులో తిరువాయూర్ ఆలయంలో ఈ ద్వారానికి ప్రత్యేక విశిష్టత ఉన్నది. తిరుజ్ఞాన సంబంధాలతో అనుబంధము. నాయనార్లలో ముఖ్యుడు అయిన తిరుజ్ఞాన సంబంధనాథ్ గారికి యాజ్ పవార్ గారి మధ్య ఉన్న అనుబంధము చాలా గొప్ప సంబంధము. సంబంధార్ పాడే పారవస్య గీతాలు యాజ్ పవారు తన వాయిద్యంకు తోడయ్యాయి. వీరిద్దరూ కలిసి అనేక శివక్షేత్రాల్ని దర్శించి భక్తి ప్రచారం చేశారు. అహంకారాన్ని జయించిన ఘట్టం గురించి తెలుసుకుందాము. ఒకసారి ధర్మపురంలో యాజ్ పవార్ బంధువులు అయిన వాయిద్య నైపుణ్యాన్ని చూసి, నీ వాయిద్యం వల్లే సంబంధారు పాటలకు అంత అందం వస్తోంది అని పొగిడారు. అది విని యాజ్ పవారు కంగారు పడ్డారు. భగవంతుని కృప కంటే తన నైపుణ్యం గొప్పదని ఎవరైనా అనకుంటే అది తప్పని భావించారు. అప్పుడు సంబంధారు ఒక పాట పాడగా దానిని తన యాజ్ మీద పలికించడానికి పవార్ ప్రయత్నించారు. కానీ
ఆ దివ్యమైన రాగాన్ని వాయిద్యంపై పరిగణించడం సాధ్యం కాలేదు. ఆ వాయిద్యం భగవంతుని పాటను పోతోందని బాధతో దానిని విరగొట్టబోయారు. అప్పుడు సంబంధారు ఆయనను ఆపి, సంగీతము అనేది మనస్సు లోతుల్లోంచి రావాలి. వాయిద్యం కేవలం ఒక సాధనం మాత్రమే. నీ భక్తి అనంతమైనది అని ఓదార్చారు. తిరుజ్ఞాన్ సంబంధార్ గారికి వివాహ సమయంలో ఆ వివాహ వేడుకలో వెలిసిన జ్యోతిలో అంటే సంబంధార్తో పాటు తిరునీలకంఠయాజ్ పవారు మరియు ఆయన ధర్మపత్ని మాతంగ చూడమణి గారు కూడా ఐక్యమై మోక్షాన్ని పొందారు. ఇందులో మనం తెలుసుకోవలసిన ముఖ్య సందేశము ఏమిటంటే, భగవంతుడికి కావలసింది మన దగ్గర ఉన్న సంపదో, కులము, పాండిత్యము కాదు, కేవలము నిష్కల్షమైన భక్తి మాత్రమే. భక్తి మనసారా స్వామిని ప్రార్థన చేస్తే ఆయనే నీ కోసము తన ద్వారాలు తెరిచి దర్శనం ఇస్తాడు. ఓం నమ శివాయ. ఇక రేపటితో ఇదండి నాయనార్ల చరిత్రలో ఒక నాయనార్ గురించి తెలుసుకున్నాం కదా. మరలా ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక నాయనార్ గురించి తెలుసుకుందాము. మహాశివభక్తుల్ని నాయనార్లు అంటారు. మొత్తము నాయనార్లు 63 మంది అండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.